హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మన స్కిన్ కేర్ కి సంబంధించి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా స్కిన్ అనేది తెల్లగా అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారండి. 10 మందిలోనూ కూడా మనమే ప్రత్యేకంగా కనబడాలని కోరుకుంటామండి. అందంగా కనబడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. మార్కెట్ లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటాము. ఆడవాళ్ళ విషయానికి వస్తే గనక ఇంకా చెప్పనక్కర్లేదండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్ కి వెళ్తూ ఉంటారు. అలాగే స్కిన్ కి సంబంధించి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి. మరి అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి నేను చెప్పిన ఈ రెమెడీని కనుక మీరు ఫాలో అవుతే గనక టోటల్ బాడీ మొత్తం తెల్లగా మెరిసిపోయేటట్టుగా చేసుకోవచ్చండి. అలాగే మీ స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది. మీ ముఖం పై నుండి మచ్చల్ని మొటిముల్ని తొలగించి చక్కగా అందంగా చందమామలా మీ ముఖం అనేది మెరిసిపోయేటట్టుగా చేయడానికి ఈ రెమెడీ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా వర్క్ అవుతుంది. బీట్రూట్ తో తయారు చేసే ఈ బ్యూటిఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 4 నుంచి 5 బీట్రూట్లను తీసుకోవాలండి. ఫ్రెష్ గా ఉండే బీట్రూట్లను తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఒక 4 బీట్రూట్లను తీసుకుని దానిపై నుండి పీల్ మొత్తం తీసేసానండి. ఇప్పుడు బీట్రూట్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. బీట్రూట్ మన స్కిన్ కేర్ కే కాదండి, మన హెల్త్ కేర్ కి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటుని కంట్రోల్ చేయవచ్చండి. ఇది మన చర్మాన్ని తెల్లగా కూడా మారుస్తుంది. బై బర్త్ మేము నల్లగా ఉన్నాము అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారండి. మీరు ఎంత నల్లగా ఉన్నా గానీ మీ చర్మాన్ని తెల్లగా మెరిసిపోయేటట్టుగా చేయడంలో ఈ పవర్ఫుల్ రెమెడీ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 1 వీక్ లోనే మీ చర్మం మొత్తం తెల్లగా మెరిసిపోతుందండి. మీ ఫ్రెండ్స్ అంతా కూడా మీ చర్మ ఛాయని చూసి ఆశ్చర్యపోతారండి. అంత బాగా మీ స్కిన్ అంతా కూడా గ్లోగా కనబడుతుందండి. మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ ఏం పోసుకోకుండా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాము. ఒక క్లాత్ తీసుకుని ఈ పేస్ట్ని మొత్తం స్ట్రైన్ చేసుకుంటే జ్యూస్ మొత్తం మనకి త్వరగా బయటికి రిలీజ్ అయిపోద్దండి. బీట్రూట్ లో విటమిన్ సి ఉంటుందండి. చర్మం పైన వచ్చే పిగ్మెంటేషన్ తొలగిస్తుంది. అలాగే ఇంకెప్పటికీ కూడా మన చర్మం పైన పిగ్మెంటేషన్ రాకుండా కాపాడడానికి ఇందులో ఉండే విటమిన్ సి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మొటిములు రాకుండా కాపాడుతుంది. మన చర్మం అంతా కూడా తాజాగా అందంగా ఉంచడంలో బీట్రూట్ జ్యూస్ చాలా బాగా వర్క్ అవుతుందండి. వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకోవాలండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. బీట్రూట్ రసాన్ని ఈ కడాయిలో యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బీట్రూట్ జ్యూస్ని మరగబెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్లు పటికి బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మనకి అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా పటికి బెల్లం దొరుకుద్దండి. దీన్ని మెత్తగా పొడి చేసుకుని ఈ మరిగిన జ్యూస్ లో యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు పటికి బెల్లం పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. పటికి బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకుని మన స్కిన్ కి వాడడం వల్ల ఆడవాళ్ళకి చాలా మంచి ఉపయోగం అయితే ఉందండి. ఆడవాళ్ళకి ముఖం పైన ఎక్స్ట్రా హెయిర్ అనేది ఉంటదండి. ఇది మూతి చుట్టూ కొంతమందికి మీసాలు వచ్చినట్టు వస్తాయి. అలాగే చెంపల పక్క భాగాన్ని కూడా మనకి హెయిర్ అనేది ఉంటదండి. అలాంటి ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేయడానికి పటికి బెల్లం చాలా చక్కగా వర్క్ అవుతుంది. మగవాళ్ళు తయారు చేసుకుంటే గనక ఇందులో మీరు పటికి బెల్లం పౌడర్ ని యాడ్ చేసుకోకుండా ఓన్లీ బీట్రూట్ రసాన్ని మాత్రమే మరగబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకుని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ జ్యూస్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు బియ్య పిండిని తీసుకున్నానండి. ఇది ఎన్ని రోజులైనా కానీ నిలవ ఉంటది. మనం ప్రతిరోజు కూడా మన బాడీకి వాడుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా త్వరగా వైట్ అవుద్దండి. 1 కప్పు రైస్ ఫ్లోర్ ని తీసుకుని ఈ జ్యూస్ లో యాడ్ చేసుకుందాము. ఇది స్కిన్ పై నుండి డెడ్ సెల్స్ ను రిమూవ్ చేస్తుంది. డార్క్ గా ఉండే స్కిన్ ని బ్రైట్ గా మార్చడానికి 100 కి 200% వర్క్ అవుతుందండి. రైస్ ఫ్లోర్ తో తయారు చేసే చాలా బ్యూటీ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. మరి బ్యూటీ క్రీమ్స్ వాడకుండా సింపుల్ గా స్నానం చేసే ముందు నేను చెప్పినట్టుగా చేస్తే మీ స్కిన్ అనేది తల ముత్యంలా మెరిసిపోతుందండి. అంత బాగా వర్క్ అవుతుంది. వేలకు వేలు పార్లర్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకుని ఒక 3 సార్లు వాడి చూడండి. 3 సార్లకి రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. అంత పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి. ఈ రైస్ ఫ్లోర్ అంతా కూడా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం రైస్ ఫ్లోర్ ని కలుపుతూ ఉండాలండి. ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ అయితే ఇందులో పడుతుంది, ఎందుకంటే ఇంకా కొంచెం తడిగా ఉంది కదా. ఈ తడి అంతా కూడా ఆరేంత వరకు రైస్ ఫ్లోర్ ని పోస్తూ ఉండాలి.
చూడండి తడి పొడిగా అయితే ఉంది. వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు గాలి బాగా తగిలే ప్లేస్ లో పెట్టాలండి, ఆరబెట్టుకోవాలి. కాటన్ క్లాత్ పైన ఈ పౌడర్ ని ఆరబెట్టుకుంటే మనకి త్వరగా ఆరిపోతుందండి. ఇలా కొంచెం ఉండల కింద ఉన్నాయి కదండి, మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తని పౌడర్ కింద అయితే తయారైపోద్ది. స్కిన్ వైట్నింగ్ పౌడర్ అయితే తయారైపోయిందండి. ఇది మనం ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చు. ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు దీన్ని మన స్కిన్కి అంటే టోటల్ బాడీకి ఏ విధంగా వాడాలి, మన ముఖానికి ఏ విధంగా వాడాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఒక చిన్న బౌల్ తీసుకుని మన బాడీకి సరిపడినంత ఈ పౌడర్ని తీసుకోవాలండి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. మన కలర్ అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి పసుపును వాడడం వల్ల. ఒక స్పూన్ ప్యూర్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక చెట్టు నుంచి తీసిన అలోవెరా జెల్ అయినా కానీ వాడుకోవచ్చు. ఒక స్పూన్ రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోయినా ప్రాబ్లం లేదండి, డైరెక్ట్గా వాటర్ని కూడా పోసుకుని ఇందులో కలుపుకోవచ్చు. ఇది మరీ పలుచగా కాకుండా థిక్గా కాకుండా కలుపుకోవాలండి. టోటల్ బాడీని తెల్లగా మార్చేసే క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. స్నానం చేసే ఒక అరగంట ముందు టోటల్ బాడీ మొత్తం అప్లై చేసుకుని మొత్తం బాడీ అంతా కూడా స్క్రబ్ చేసుకోవాలండి. ఇలా దీంతో మన బాడీని స్క్రబ్ చేయడం వల్ల మన శరీరం పైన ఉండే మృత కణాలు తొలగిపోతాయండి. ఇది వాడడం వల్ల మన బాడీ పైన ముడతలు రాకుండా మన చర్మం అంతా కూడా బిగుతుగా కనబడేలా చేస్తుంది. మచ్చలు మొటుములు ఏమీ రాకుండా ఇదైతే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఫేస్ కి ఈ ప్యాక్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ బీట్రూట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి పాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఇది కూడా మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో పటికి బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం కదండి. పటికి బెల్లాన్ని యాడ్ చేసుకుని మన ముఖానికి వాడుకోవడం వల్ల మన ముఖం పై నుండి అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. మన ముఖం అంతా కూడా చాలా ఫెయిర్ గా కనబడడం కోసం ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే మన ముఖం పైన పిగ్మెంటేషన్ మచ్చలు రావండి. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ ఉంటే గనక తగ్గించడానికి ఇది 100కి 200% పవర్ఫుల్ గా వర్క్ అవుతుంది. దీన్ని మన ముఖానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మెడ భాగం నుంచి మన ముఖం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మన ముఖం పైన ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా మీరు ప్రతిరోజు వాడుకున్నా బాగుంటది. లేదనుకుంటే మీకు టైం తక్కువగా ఉంటే వారానికి ఒక 2 లేదా 3 సార్లు వాడండి. రిజల్ట్ చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి, అంత చక్కగా వర్క్ అవుద్ది. చామన్ చాయ్గా ఉండే మీ కలర్ ని ఫుల్ కలర్ రావడం కోసం ఈ 2 చాలా బాగా వర్క్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమెడీని మీరు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి కనబడే అవకాశం కూడా ఉంటుందండి. మరి చూసారు కదండి, మీ అందరికీ ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.